అనిల్ గారు, సార్ ఎలాంటి సందర్భాల్లో ఆర్బీఐ గోల్డ్ని సేల్ చేస్తుందంటారు? ఎట్లా ఈ రూపాయి బలహీనతను అడ్డుకట్ట వేయడానికి, అట్లాగే తగ్గుతున్న ఫారెక్స్ రిజర్వ్స్ని నిలకడగా ఉంచడం కోసమా? అసలు ఎలాంటి సందర్భాల్లో సేల్ చేస్తుంది అంటారు? ఒకటి ఏంటంటే మాత్రం మనకు ఆ సేల్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన దగ్గర ఒకటి చూసుకుంటే అటు ఫారెక్స్ నిల్వలు కానీ బంగారం నిల్వలు కానీ యాక్చువల్లీ ఆపోజిట్ జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే లాస్ట్ 1.5-2 years లో గోల్డ్ అనేది టోటల్ మన వాల్యూస్ మన ఉన్న రిజర్వ్స్ లో ఇప్పుడు నియర్లీ 16.5% వరకు పెంచారు. తగ్గించలేదు యాక్చువల్లీ ప్రభుత్వం. ఆర్బీఐ ఐ డోంట్ థింక్ రిక్వైర్స్. ఎందుకంటే మన దగ్గర మన లాస్ట్ మంత్ ఎంత సపోర్ట్ చేసినా, ఎంత రూపాయి పడిపోయినా ఒక $30 బిలియన్ మాత్రమే ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గింది. విచ్ విల్ బి ఒక 1 month లో మళ్ళీ కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ నార్మల్ వాల్యూస్ కి వచ్చే అవకాశం ఉంది. సో మనం అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లైక్ టర్కీ కానీ వేరే దేశాలు, అన్ని దేశాలు క్రైసిస్ సిచ్యువేషన్ లో ఉన్న సిచ్యువేషన్ మనకు పక్కా లేదు. ఎందుకంటే మనకి ఉన్న గోల్డ్ రిజర్వ్స్ వీఆర్ నౌ 3rd or 4th బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. మొత్తం ఫారిన్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ ప్రాబ్లీ 8th or 9th లో ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ డెట్ అనేది లేదు, అప్పు లేదు. మనదంతా అప్పు అంతా ప్రభుత్వానికి ఇంటర్నల్ డెట్. వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి ఉన్న దేశం ఏంటంటే మన దేశం. సో అలాంటప్పుడు మనకి బంగారం అమ్మేసి ఇది ఎటువంటి చేంజెస్ కోసం కానీ పెద్ద రూపీ సపోర్ట్ కోసం అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర డాలర్ రిజర్వ్స్ నియర్లీ $500 బిలియన్ పైన ఉన్నాయి మన దగ్గర. సో అంతగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ అవసరం అనేది ఐ డోంట్ సీ ఈవెన్ 1 or 2 years, ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంకొక 1 year ఉన్నా కానీ రిజర్వ్ బ్యాంక్ బంగారం అమ్మే సిచ్యువేషన్ పక్కా రాదు. ఇంకా ఏమైనా మార్పు వస్తే, యుద్ధం ఆగిపోతే ఈ 16.6% ఏదైతే కరెంట్లీ గోల్డ్ రూపంలో ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయో అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. 16 అంటే బంగారం కొనే అవకాశం ఉంది కానీ సో ఫస్ట్ థింగ్ అది అవకాశం లేనే లేదు. సో మీరు అన్న క్వశ్చన్ ప్రకారం మీరు ఎప్పుడు అమ్మాల్సి వస్తుంది అంటే మాత్రం రిజర్వ్స్ చాలా పడిపోతేనే బంగారం వస్తుంది, లిక్విడిటీ చాలా క్రంచ్ అవుతేనే అప్పుడే అమ్మాల్సి వస్తుంది. బట్ మనకు అటువంటి క్రైసిస్, పేమెంట్ క్రైసిస్ కానీ అటువంటి సిచ్యువేషన్ ఏమీ కనబడట్లేదు, ఇది ఈవెన్ దగ్గరలో కూడా కనబడట్లేదు. సో అదైతే దూరంగా ఉంది. అండ్ ఈ ఏదైతే నేను బ్లూంబర్గ్ రిపోర్ట్ ఉందో చూడండి, అది కూడా చూసుకుంటే ఒక చిన్న ఏంటంటే మన ఆర్బీఐ వచ్చేసి ఎవ్రీ డైలీ యావరేజెస్, మూవింగ్ యావరేజెస్ ది బంగారంది మంత్ ఎండ్ లో వాల్యూ చేస్తారు, యావరేజ్ వాల్యూ. ఇతను మాత్రం సేమ్ డే వాల్యుయేషన్ తీసుకున్నాడు. యాజ్ వి నో బంగారం అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతా ఉంటది. సో 1 month యావరేజ్ కి అండ్ డైలీ యావరేజ్ కి డిఫరెన్స్ అతను అజ్యూమ్ చేశాడు ఏంటంటే, అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ గుప్తా అని బ్లూంబర్గ్ నుంచి, అతను ఇంతకు ముందు కూడా ఇట్లాంటి తొందరపాటు చర్యలు చేశాడు. అండ్ ఇదేంటంటే గ్లోబల్ మీడియా కూడా చూసుకుంటే ఇండియాకి ఒక రకమైన స్టాండర్డ్స్, అటు యూరోపియన్ దేశాలు, అమెరికా దేశాలకు మాత్రం ఇంకో రకమైన స్టాండర్డ్స్. అక్కడైతే ఏదైనా పబ్లిష్ చేసే ముందు 1-2 సార్లు ఆ ప్రభుత్వాలకు కానీ ఆ రిజర్వ్ బ్యాంకులు వాళ్ళతో కనుక్కొని నిజమైన కనుక్కోదని చేస్తారు. బట్ మన దగ్గర మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఎస్పెషల్లీ ఈ బ్లూంబర్గ్ వచ్చేసి ఈ సంవత్సరం ఇది 3వ 4వ ఆర్టికల్ ప్రభుత్వానికి సంబంధించింది పబ్లిష్ చేస్తారు, నిజం కాదని చెప్పగానే రిట్రాక్షన్ చేయడము. సో దిస్ ఈజ్ ఒక అలవాట్లాగా అయిపోయింది. ఐ థింక్ ఈసారి గట్టిగా ఆర్బీఐ వచ్చేసి మన పిఐబి ఫ్యాక్ట్ చెక్ తో గట్టిగా చెప్పడం అనేది ఒక ప్రాబబ్లీ ఒక లెసన్ లాగా నెక్స్ట్ టైం ఇటువంటి గ్లోబల్ మీడియా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాయిటర్స్ కానీ, ఎఫ్టీ కానీ, బ్లూంబర్గ్ ఇవన్నీ కూడా చేస్తాయి ఇట్లాంటి గ్లోబల్ గా మాత్రం స్టాండర్డ్స్ ఫాలో చేస్తాయి. ఇండియా విషయానికి వచ్చే వరకు మాత్రం ఎప్పుడు కూడా గ్యాప్స్ ఉంటాయి. సో ఇదొక లెసన్ అయింటే మంచిది. రైట్. అండ్ సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో ఫారెక్స్ రిజర్వ్స్ కావచ్చు, బంగారం నిల్వల విషయంలో మరింత ట్రాన్స్పరెన్సీ అవసరం అంటారా? అవును, అవసరమే. ఎలా అనేది చూద్దాం. ఉదాహరణకి ఏదైతే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఏదైతే ఈ విదేశీ అంటే ఇలాంటి నివేదికల గురించే కదా ఇప్పుడు మనం అంటే ఏంటిది, అసలు సగం నిజం ఉందా లేదా, సగం విశ్లేషణ ఉందా లేదా, ఈ విదేశీ రేటింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మనం వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో అవి మనం అలాని కొట్టేయలేము, అట్లని నమ్మటం కూడా జరగదు. అయితే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే నిష్పాక్షికత, ట్రాన్స్పరెన్సీ. ఈ
అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా స్వతంత్రంగానే ఉంటాయి, ఏమి పొలిటికల్ అట్లాంటి ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు కొన్ని అంశాలను పెట్టుకొని ఈ గ్లోబల్ బెంచ్ మార్క్ ఉంటుంది, ఈ ప్రపంచ దేశాలతోటి పోల్చి వాళ్ళు మన యొక్క ఆర్థిక స్థితిని వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. మళ్ళీ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క పెట్టుబడుల మీద ఈ ప్రభావం ఉంటుంది అనమాట. దీని మీదనే ఈ నివేదికల మీద కూడా వాళ్ళు బేస్ చేసుకుంటారు. అంటే ఎఫ్ఐలు అమ్ముతున్నారా, కొంటున్నారా, ఫారెన్ కరెన్సీ రిజర్వ్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక డేటా అనేది లభ్యత తీసుకుంటారు. దాంతో ఈ అంతర్జాతీయంగా ఈ గణాంకాల నివేదికలు అన్ని కూడా వాళ్ళు రూపొందించడం జరుగుతుంది. ఇవి జనరల్ జరిగేటటువంటిది. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ అంటే అసలు జరిగేది ఏంటిది, ఈ డేటా ఎలా ఉంటుంది, దాంతో ఒక్కొక్కసారి అవి కొంచెం డేటా తప్పు కూడా ఉండొచ్చు. దాంతో వాళ్ళు అలా చేయడం జరుగుతుంది. అయితే పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క డేటా ఆర్థిక నమూనాలు ఉంటాయి, వాళ్ళతోటే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు దాన్నే పోల్చి చూసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి అంతర్జాతీయంగా ఇప్పుడు భౌగోళిక రాజకీయాలు అంటే ఇప్పుడు జియో పొలిటికల్ వార్స్ వస్తున్నాయి, ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి దీని మీద ప్రభావితం జరుగుతుంటాయి. మళ్ళీ వీటితోటి ఈ రేటింగ్ల కోసం కూడా ప్రతికూలతలను ఎక్కువ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతకుముందు ఏదైతే ఉన్నాయో ఏదైనా వాళ్ళ కంపెనీ కోసం అని చెప్పేసి రేటింగుల కోసం అని చెప్పేసి వీళ్ళు కూడా ఉన్నదాన్ని మైనస్ పాయింట్ ని ఇంకెక్కువ చేసి చూపిస్తారు అనమాట. అప్పుడేంటి రేటింగ్ ఎక్కువ వస్తుంది, గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ ఎక్కువ చేస్తే తొందరగా అనేది ఉంటుంది. అయితే జనరల్ గా ఏంటిదంటే అసలు నిజం ఏమిటి అనేది ఆర్బీఐ గ్రహించడం జరుగుతుంది. ఆర్బీఐ ఏదైతే ఉందో ఈ ఆర్బీఐ ఏదైతే ఉందో కేంద్ర బ్యాంకు అధికార గణాంకాలు ఉంటాయి, విదేశీ నివేదికలు రెండు సరిపోల్చడం జరుగుతుంది ఆర్బీఐ వాళ్ళ డేటా. అయితే ఇది పక్షపాతం ఏమి ఉండదు, మామూలుగా ఎలా అభిప్రాయాలు ఏముంది అనేది ఉంటుంది అన్నట్టు. ఎక్కువ శాతం ఏంటంటే ఐఎంఎఫ్ ఉంటుంది. ఐఎంఎఫ్ అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంటే వాళ్ళ యొక్క విశ్వసనీయ సంస్థల నుంచి వాళ్ళు డేటా తీసుకుంటారు, దాన్ని ఎక్కువ శాతం వాళ్ళు ప్రామాణికంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం ఎంతసేపటికి ఏంటిదంటే నమ్మాలా నమ్మకూడదా అనేది ముందుగా మనం తెలియదు, తర్వాత అది నిజమేంటిది అనేది మళ్ళీ విశ్లేషణ ద్వారానే మళ్ళీ కొంత నిజం ఉంటుంది, కొంత ఉంటుంది, అది మనం గమనించాలి. కాకపోతే ఏంటిదంటే వెంబటే మీరు అన్నట్టు ఆర్బీఐ వాళ్ళు ఖండించడం జరిగింది, వెంబటే బ్లూంబెర్గ్ వాళ్ళు ఒకసారి చూసుకోవటం మళ్ళీ దాన్ని చెప్పడం జరిగింది. ఇలా ఉంటుంది అన్నట్టు. ఏదైతే ఇప్పుడు ఇంకా ఇకపోతే ఈ ఫారెక్స్ ఏదైతే రిజర్వ్లు ఉన్నాయో ఈ ఫారెక్స్ రిజర్వ్ల మీద అయితే ఎప్పుడు ఈ బంగారం నిల్వలు ఏదైతే ఉందో ఆ నిర్వహణ మీద ఎప్పుడు కూడా పారదర్శకత ఉంటూనే ఉంటుంది, డేటా ఉంటుంది, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ అంటారు. అదే పారదర్శకత అంటే అవసరం అనేది లేదు, అవసరం ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, అనౌన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోవాల్సిన ఉంటుంది. ఫారెక్స్ రిజర్వ్లు మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్లు తగ్గిపోయినాయి అనే ఉద్దేశంతో నిన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని మన కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. 12.5 ఉంటే దాన్ని తీసేయడం కూడా జరిగింది. అది అధికారికంగా ఇంకా రాష్ట్రపతి ఆమోదం రావాలి, దాంతో ఆటోమేటిక్ గా ఫారెక్స్ రిజర్వ్లు పెరుగుతాయి అనమాట మనకి. అప్పుడు రూపాయి ఆటోమేటిక్ గా బలోపేతం అవుతుంది. ఆటోమేటిక్ ఫారెక్స్ రిజర్వ్లు పెరిగినాయి అంటే ఆటోమేటిక్ మన మార్కెట్ కూడా పాజిటివ్ లోనే వచ్చే అవకాశాలు